వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. పీఎఫ్ ఖాతాదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పీఎఫ్ విత్డ్రా చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఎన్నిసార్లు ఆన్లైన్ క్లెయిమ్ చేసిన విత్డ్రా సమస్యలు వస్తున్నాయని, ఇకపై అలాంటి సమస్యలు ఉండవని, ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్గనైజేషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇకపై నిమిషాల్లో పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఈ సౌకర్యం మరో 2 నెలల్లో అందుబాటులోకి రానుందని, యూపీఐ ద్వారా అదేవిధంగా ఏటీఎం ద్వారా ఖాతాదారులు పీఎఫ్ను విత్డ్రా చేసుకునేలా అవకాశం కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత సిస్టమ్ ద్వారా పదే క్లెయిమ్ రిజెక్ట్ సమస్యలతో పీఎఫ్ ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. 2024 ఈపీఎఫ్ యూనివర్సల్ రిపోర్ట్ ప్రకారం ప్రతి 3 క్లెయిమ్లకు 1 రిజెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పీఎఫ్ విత్డ్రా సమస్యలకు చెక్ పెట్టేందుకు వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మే లేదా జూన్లో 2025లో యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రాను ప్రారంభించనుంది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. దీని ద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా తమ సేవింగ్స్ను తక్షణమే విత్డ్రా చేసుకోవచ్చు. ఇదే విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఈపీఎఫ్ఓ చర్చలు జరుపుతుంది. మరోవైపు ఏటీఎం విత్డ్రా కూడా చర్చలు జరుగుతుంది. ఈపీఎఫ్ఓ 3.0 భాగంగా ఏటీఎం ద్వారా విత్డ్రాలను 2025 జూన్ నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. యూపీఐ ద్వారా ఈపీఎఫ్ విత్డ్రాలతో ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ విత్డ్రా ప్రక్రియ ద్వారా 23 రోజులు పడుతుంది. యూపీఐ ద్వారా ఈపీఎఫ్ విత్డ్రా అమలు జరిగితే పీఎఫ్ విత్డ్రా నిమిషాల్లో జరుగుతుంది. కొత్త విధానంతో పారదర్శకత, నిరంతరాయంగా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. దీంతో పాటు ఈపీఎఫ్ఓ 3.0 రోల్అవుట్ ద్వారా ఖాతాదారులకు తమ సేవింగ్స్ సాధారణ బ్యాంక్ ఖాతా వలె విత్డ్రా చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.